అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలుకు దైవశక్తి తోడుగా నిలిచి అద్భుతమైన పరిష్కారాలు లభిస్తాయి. నిరాశ, నిస్పృహలను వీడి విశ్వాసం ముంచి ముందుకు సాగితే అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ సంకల్ప బలం, దైవ ఆశీస్సులతో సాధించలేనిది ఏదీ ఉండదు. ఈ ప్రత్యేకమైన రోజున మీరు కోరుకున్న ప్రశాంతత, అదృష్టం మీ ఇంటి తలుపు తడతాయి. ఆధ్యాత్మికంగా మీరు మరింత ఎత్తుకు ఎదుగుతారు. మీ మనసు ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటుంది. శ్రమతో మంచి ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధ, అంకితభావం చూపడం వల్ల ఊహించని విజయాలు సాధిస్తారు. గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు సత్ఫలితాలు అందుతాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రాజెక్టులలో చూపిన చొరవ, నాయకత్వ లక్షణాలు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి. మీపై వారి నమ్మకం మరింత పెరుగుతుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. అయితే కొన్ని అనుకోని అడ్డంకుల వల్ల చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత నిరాశ చెందుతారు. ప్రణాళికలను మార్చుకోవలసి రావచ్చు. ఇది మీకు కొంత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. తొందరపడకుండా తగిన ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ముందుకు సాగడం వల్ల మంచి జరుగుతుంది. ఈ జాప్యాలు కేవలం తాత్కాలికమే అని గుర్తించండి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కార్యాలయంలో మీ సహోద్యోగులు, పై అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీరు కోరుకున్న బదిలీలు లేదా ప్రమోషన్లకు అవకాశాలు కలుగుతాయి. మీ ప్రతిభకు తగిన స్థానం లభిస్తుంది. పని పట్ల మీ నిబద్ధత సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఇది మీ కెరియర్ ఎదుగుదలకు చక్కటి మార్గాన్ని సుగమం చేస్తుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మీరు కెరియర్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త ఉద్యోగాన్ని పొందవచ్చు. మీలోని ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. అయితే కొత్త ఉద్యోగంలో చేరే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా జీతం, బాధ్యతలు, పని వాతావరణం గురించి స్పష్టత ఉండేలా చూసుకోండి. మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీ పోటీదారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారి వ్యూహాలను గమనించి దానికి తగ్గట్టుగా మీ ప్రణాళికలను మార్చుకోవాలి. నూతన ఆవిష్కరణలు, మార్కెటింగ్ వ్యూహాలు మీ వ్యాపారానికి కొత్త ఊపిరిపోస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రోజు వ్యాపారంలో ఉన్నవారికి కొత్త పెట్టుబడులు చేసే అవకాశాలు సానుకూలంగా ఉండవచ్చు. మీ దీర్ఘకాలిక ఆలోచనలు వ్యాపార వృద్ధికి దోహదపడతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. అయితే పెట్టుబడుల విషయంలో ఇతరుల ప్రభావానికి లోను కాకుండా మీ స్వంత పరిశోధన చెయ్యడం చాలా ముఖ్యం. మోసపోయే ప్రమాదం ఉండవచ్చు కాబట్టి ప్రతి లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆర్థిక ఒప్పందాలపై సంతకం చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ప్రయాణాలలో నూతన వ్యక్తి పరిచయాలు పెరుగుతాయి. ఈ పరిచయాలు మీ వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పడవచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా ఉంది. ఇది మీకు కొత్త అనుభవాలను, అవగాహనను ఇస్తుంది. ఈ సమయంలో కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు మానసిక ప్రశాంతతను, అనుబంధాలను పెంచుతుంది. అయితే ప్రయాణాలలో అనుకోని ఆలస్యం లేదా చిన్నపాటి అవాంతరాలు ఎదురుకావచ్చు. వాహనాలు లేదా రవాణా సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సామాను భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి.
మీ ఆరోగ్యంలో తరచు సమస్యలు వస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, చిన్నపాటి అలసట, తలనొప్పి, కళ్ల మంటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి. బయటి ఆహారం తినకుండా ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల కొంత ఉపశమనం వధిస్తుంది. వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు సాధారణ దినచర్యను అనుసరించండి. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. చిన్నపాటి లక్షణాలను కూడా గంభీరగా తీసుకోవాలి, లేకపోతే అవి పెద్ద సమస్యలుగా మారవచ్చు. మానసిక ఒత్తిడి కూడా మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. వ్యాయామం, సరైన నిద్ర మీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సోదరులు, సోదరులతో సఖ్యత, కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి. వారి మద్దతు మీకు ఎంతో అవసరం. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది మీ మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుంది. మీ ఇంటికి మీ బంధువులు రావచ్చు. వారితో మీ సంబంధాలు మెరుగుపడతాయి. పాత విషయాలు మాట్లాడుకుంటూ ఆనందంగా గడుపుతారు. పాత స్నేహితుడితో తెగిపోయిన సంబంధం మళ్లీ కనెక్ట్ అవుతుంది. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. అయితే బంధుమిత్రులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. మాట తీరులో జాగ్రత్త వహించకపోతే అపార్థాలకు దారితీయవచ్చు. మీ పరస్పర సంబంధాలు, అపార్థాలు పరిష్కరిస్తారు. కుటుంబంలో చిన్నపాటి గొడవలు, అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మీరు కృషి చేస్తారు. మీ మాటలు ఇతరులను బాధపెట్టకుండా చూసుకోవాలి. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. వారి ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారి భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. వారికి తగిన సమయాన్ని కేటాయించడం మంచిది. వారి భవిష్యత్తు ప్రణాళికలలో మీకు కొంత ఆందోళన కలగవచ్చు, కానీ వారిపై నమ్మకం ఉంచండి మరియు వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించండి. ఆర్థిక ఇబ్బందులు చికాకుపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఊహించని బిల్లులు, ఖర్చులు మీ బడ్జెట్ను తారుమారు చేయవచ్చు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. మీరు ఊహించని విధంగా కొన్ని నష్టాలు ఎదుర్కోవచ్చు. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ రోజు మీరు తొందరపాటుతో మరియు మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండవలసి ఉంటుంది. ఆర్థిక విషయాలలో పెద్దగా ఆశించిన లాభాలు కనిపించవు. అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందుతారు. ఇది అనుకోని విధంగా మీకు ఉపశమనమిస్తుంది. అయితే ఈ ఆకస్మిక లాభం మీ చేతిలో నిలవకుండా ఖర్చయ్యే అవకాశం ఉంది. డబ్బును పొదుపు చేయడంలో, సరైన పద్ధతులలో పెట్టుబడి పెట్టడంలో జాగ్రత్తలు అవసరం. వాహనానికి సంబంధించి కొంత పెద్ద ఖర్చు ఉండవచ్చు. వాహన కొనుగోలు లేదా మరమ్మతుల కోసం ఊహించని ఖర్చులు రావచ్చు. ఇది మీ జేబుకు పెద్ద రంధ్రం పడుతుంది. నియమాలను విస్మరించకుండా మరియు జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యండి, లేకుంటే ఆర్థిక మరియు శారీరక ఇబ్బందులకు అవకాశం ఉంది. ఈ రోజు ఎవరితోనైనా డ్రైవ్కు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాను లేదా విశ్వసనీయమైన వారి వాహనాన్ని ఉపయోగించడం మంచిది. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు. భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమ, ఆప్యతలు మీ బంధాన్ని పటిష్టం చేస్తాయి. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇది ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ రోజు ప్రేమ వ్యవహారానికి సంబంధించి విషయాల గురించి మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు సంబంధాలలో సమస్యలను సృష్టించవచ్చు. భాగస్వామితో ఓపికగా వ్యవహరించడం మంచిది. చిన్నపాటి అపార్థాలు తలెట్టే అవకాశం ఉన్నందున వాటిని వెంటనే చర్చించి పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. మీ మధ్య కొన్ని విభేదాలు బయటపడవచ్చు, కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటే మీ బంధం మరింత దృఢపడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆధ్యాత్మిక చింతన మీకు ఎంతో తోడ్పడుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ దానధర్మాలు మీకు పుణ్యాన్ని, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడతాయి. మీ భక్తి ప్రపత్తులు మీ సమస్యలను దాకడానికి సహాయపడతాయి. సంఘంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ తెలివితేటలు
నైపుణ్యాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు, మీ నాయకత్వ లక్షణాలు సమాజంలో మీకు మంచి పేరును తెచ్చిపెడతాయి. విచిత్రమైన పరిస్థితులు ఈ రోజు మీకు ఎదురవుతాయి. ఊహించని సంఘటనలతో కొంత గందరగోళానికి గురవుతారు. కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోయినా ఓపికగా ఉండటం మంచిది. మీరు చాలా కాలంగా ఏదో ఒక పని గురించి ఆందోళన చెందుతుంటే అది కూడా పూర్తవుతుంది. మీ మనసులోని భారం తగ్గుతుంది. వివేకంతో వ్యవహరించడం వల్ల లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి. మీ తెలివైన నిర్ణయాలు మీకు ఆర్థికంగా, సామాజికంగా మేలు చేస్తాయి. ఈ రోజు మీకు కొత్త శత్రువులు రావచ్చు. మీ ఎదుగుదలని చూసి కొంతమంది అసూయ చెందే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండటం మంచిది. మీ రహస్యాలను ఇతరులతో పంచుకోకపోవడం ఉత్తమం. మీ ప్రత్యర్థులు మీకు హాని తలపెట్టడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభప్రదం కాదు. ఈ రంగంలోని వారికి ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు. అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉంది. నైరాశ్యం మిమ్మల్ని అలుముకోవచ్చు. కాని ధైర్యంగా ఉండండి. ఇది తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. ఓపికగా వేచి ఉండటం మంచిది. సరైన సమయం కోసం ఎదురుచూడండి. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీపై మీకున్న నమ్మకం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. మీ వ్యక్తిత్వ వికాసానికి ఇది మంచి సమయం. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ మీ సామర్థ్యాలను నమ్ముతూ ముందుకు సాగండి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ శుభదినం మీకు మరింత అదృష్టాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని ఆశిస్తున్నాను. ధైర్యంగా, స్థిరచిత్తంతో ముందుకు సాగండి. మీ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.